నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ వర్క్ స్థలంలో నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. గురువారం మండపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ సబ్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మున్సిపాలిటీ కౌన్సిల్ మంజూరు చేసిందని, అలాగే సాధారణ నిధులతో స్థల లెవెలింగ్ రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే ప్రారంభోత్సవ శిలాఫలకంలో పట్టణ ప్రథమ పౌరులారిగా తన పేరును సరైన స్థాయిలో పొందుపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున సబ్స్టేషన్ ఓపెనింగ్కి వెళ్తే అక్కడ నాకు అవమానం జరిగింది. ఎందుకంటే 2007లో మన ఎక్స్ఎమ్మెల్యే కృష్ణార్జున్ చౌదరి గారు ఈ సబ్స్టేషన్కి ప్రతిపాదన నిధులు కూడా తీసుకొచ్చారు. అప్పుడు మరి టీడీపీ హయాంలో ఉన్న మరి జోగేశ్వరరావు గారే నేను కౌన్సిల్ మెజార్టీ ఉండడంతో దాన్ని రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళే హయాంలో ఉన్న తీసుకొచ్చినా సరే ప్రజలకి ఏ ఇబ్బంది ఉండకూడదు, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా కౌన్సిల్ అంతా కూడా దీన్ని అందరం కూడా కౌన్సిల్లో ఆమోదించాము. మేము ఆమోదించడం వల్లే ఈ రోజున ఆయన ఒకవేళ నిధులు తెచ్చినా కట్టగలిగారు. నిజంగా మేము ప్రజల దృష్టి పెట్టుకోకుండా చేయకూడదు అనుకుంటే ఇది అసలు అవ్వనే అవ్వదు. కానీ మన మండపేటలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరం కూడా దీనికోసం ఆమోదించాం. కానీ ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం నన్ను అవమానించారు రూల్గాన. ఈ రోజున మేము ఆమోదించకపోతే ఏమీ ఉండదు. అలాగే 18 లక్షలు పెట్టి నిధులు కూడా మేము ఆ రోడ్డు వేయించడానికి కూడా పెట్టాము. అలాంటిది నా పేరుని ఆయన సభాధ్యక్షులుగా జోగేశ్వరరావు గారిది వేసుకున్నాక మరి ముఖ్య అతిథులుగానైనా సరే నా పేరు హైలైట్ చేసి చెయ్యాలి. ఎందుకంటే అది నా ఈ మండపేటకి ఫస్ట్ పర్సన్ నేను. కానీ నన్ను అవమానపరిచారు. అలాగే కూడా మా ఎమ్మెల్సీ గారి పేరు కూడా ఆయనది వేయలేదు. అంటే కౌన్సిలర్ పేర్లు అది వేసిన ఎమ్మెల్సీగా ఆయన మరి ఇప్పుడు ఎమ్మెల్సీ సబార్డినేట్ కమిటీ చైర్మన్, అలాంటి ఆయన పేరు కూడా వేయకుండా మరి అవమానపరుస్తున్నారు. ఇది అయితే కరెక్ట్ కాదు. మొన్న కూడా చాలామంది అంటే నారాయణరావు గారు వచ్చినప్పుడు కూడా కొన్ని శిలాఫలకాలు వేయడం జరిగింది. అందులో కూడా కౌన్సిలర్ల పేరు ఎక్కడా కూడా వేయలేదు. ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. దీన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాను. దీని మీద నేను డిఆర్ఓ గారిపై చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి ఫిర్యాదు ఖచ్చితంగా చేస్తాను. ఎక్కడైనా ఏదైనా సరే ఒక వర్క్ జరిగింది అంటే అది ఖచ్చితంగా అందంగా ప్రజలకి ఉండాలి, మాకు గౌరవం ఉండాలి. ఆ గౌరవం లేకుండా మరి ఈ రోజున ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యే గారు అంటే ప్రోటోకాల్ అని చెప్తున్నారు. మరి ఆ ప్రోటోకాల్ ఏమైంది, ఇప్పుడు ఏం చేశాడు? ఇదైతే పద్ధతి మార్చుకోవాలని కోరుకుంటూ